కులగణనలో తప్పులను సరిదిద్దాలని రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% కోటా ఇవ్వాల్సిందేనని, లేదంటే బలహీన వర్గాల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు రఘురాం, శ్రీనివాస్, వివేక్ రాజుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే బీసీల జనాభాను తగ్గించి చూపించిందని ఆరోపించారు. జనాభాలో 51% ఉన్న బీసీలకు కార్పొరేషన్ పోస్టుల భర్తీలో తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. మంత్రివర్గంలో కేవలం 2 బీసీలకు అవకాశం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మంత్రివర్గ విస్తరణలోనైనా ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలోనే బీసీలకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్నారు. మార్కెట్ కమిటీల నియామకంలో బీసీలకు ప్రత్యేక కోటా కేటాయించిన ఘనత బీఆర్ఎస్ కి సర్కారుకే దక్కుతుందన్నారు. కేసీఆర్ బీసీ బంధు తీసుకొచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఈ స్కీమ్ను అమలు చేయకుండా ఆటకెక్కించిందని దుయ్యబట్టారు. ఈ దీంట్లో దాదాపు 50 లక్షల మందిని చంపేశారు బీసీలను. ఇది దేనికోసం చేస్తున్నారు? ఇది మాట్లాడితే శాస్త్రీయంగా చేశాం సర్వే అంటారు, దేశంలో ప్రప్రథమంగా చేశామంటారు. చేసేది చాలా బాగా చెయ్యండి. మీరేదో 57-60 కాలమ్స్తో పోతే, సర్వేలకు పోతే ఊళ్ళల్లోకి జనం మీ ముందుకు వచ్చి డీటెయిల్స్ ఇవ్వడానికి కూడా ఎన్యూమరేటర్ల దగ్గర కూడా రాలేదు. జనం భయపడ్డారు. టీవీ ఉన్నదని చూపెడితే, జాగ ఉందని చూపెడితే, ఇల్లు ఉందని చూపెడితే ఏ కార్డులు ఎగరగొడతారో, ఏ స్కీమ్లు ఎగిరిపోతాయనో భయంతో సర్వేలో పాల్గొనని వాళ్ళు చాలామంది ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉద్యమం చేస్తుంది, చేస్తూనే ఉంది. కేటీఆర్ గారు కొట్లాడుతూనే ఉన్నారు, హరీష్ రావు గారు అందరూ ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు అర్థమైంది ఏంటంటే ఈ తప్పుల తడక బయటికి వెళ్ళిపోయింది, బహిర్గతమైంది, ఇది నడవద్దు అని చెప్పేసి గ్రహించి 2014లోనే 3,64,00,000 మంది కేసీఆర్ గారు చూపెడితే మనం 3,54 చూపెట్టాము. ఇది ఖచ్చితంగా దొరికిన తప్పు అని దాన్ని గ్రహించుకోవడానికి, సరిదిద్దుకోవడానికి దాన్ని ఒక రీసర్వే అని చెప్పేసి 3.1% మాత్రమే సర్వే చేయగా మిగిలిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని రీసర్వే చేస్తాం 16 నుంచి 28 వరకు అని గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు కానీ, బట్టి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ అంటున్నారు. అంటే ఈ 3.1 సర్వే చేసి 354ను 364, 365, 370 దాకా తెచ్చి లెక్కలు మ్యాచ్ చేయడానికి ఒక అంకెల గ్యారెంటీని క్రియేట్ చేయబోతున్నారు. ఇది బీసీ సమాజం, సర్వసభ్య సమాజం, బీసీలు ఎవరు ఒప్పుకునే విధంగా లేరు. ఖచ్చితంగా కూడా తిరుగుబాటు చేస్తారు. బీసీలందరూ కూడా ఐక్యమవుతారు. ఈ ఐక్య కార్యాచరణ కూడా చేపట్టబోతారు బీసీలందరూ కూడా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కనుక ఉన్నటువంటి బీసీల ప్రజాప్రతినిధులే కానీ, అధికారులు కానీ, రాజకీయ నాయకులు ఎవరు ఏ పదవులలో ఉన్న వాళ్ళైనా ఇప్పుడు కొట్లాడపోతే బీసీలకు అన్యాయం, తీవ్ర అన్యాయం జరగబోతుందని చాలా బాధతో ఉన్నటువంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. చాలా రకంగా ఇబ్బంది పడుతున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి సర్వేలో ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు కూడా బీసీఏ, బీసీ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారు కూడా బీసీఏ. అధికారంలో ఉన్నామని ఇప్పుడు తప్పును ఒప్పుకుంటే ఏమవుతుందో అనే బాధపడితే బీసీ ప్రజలకు దగా చేసినట్టే, మోసం చేసినట్టే, ఇబ్బందులు పాలు చేసినట్టే వాళ్ళ మిత్రులు, మా సోదరులు కూడా గ్రహించాలి. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకొని పదవులు ఇంకా 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ఉంటాయి. కానీ బీసీ సమాజం చరిత్రహీనులు అవుతాము, ఇబ్బందులు అవుతాయి, ఎక్కువ కాలం మనల్ని తిట్టుకుంటారు అనేది సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని తప్పును సరిదిద్దుకుంటే ఏ మాత్రం ఇబ్బంది జరగదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే 1 సంవత్సరం పాటు రైతు చట్టాలను తీసుకొచ్చి రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ బాధ చూడలేక పార్లమెంట్లో అత్యున్నత చట్టాలని పార్లమెంట్లోనే చట్టాన్ని చేసినటువంటి నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నారు మోడీ గారు.